కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునర్విభజన సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు మాజీ మంత్రి జోగు రామన్న. సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాల సర్వేలో బీసీల శాతాన్ని తక్కువ చేసి చూపారని మండిపడ్డారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని సర్వే జరపాలని డిమాండ్ చేశారు. నిన్నటి బీసీల సర్వే నిన్న గుట్టురట్టు చేసిండ్రు. డైరెక్ట్గా ఆదిలాబాద్ నుంచి బీసీ నాయకులందరం ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు నీకు బీసీలు అంటే ఎందుకింత చులకన చూస్తావు? బీసీలు అంటే ఎందుకింత తక్కువ అంచనా వేసుకుంటావు? ఎందుకు బీసీలను అవమానపరచాలని చెప్పి పదే పదే నువ్వు మాట్లాడిన మాటలనే ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నీ సమగ్ర కుటుంబ సర్వే కాదు ఇది, అసమగ్ర కుటుంబ సర్వే. అసమగ్రంగా ఎందుకంటున్నా, అసలు ఇది సర్వే చేసినప్పటి నుంచి అన్నీ తప్పుడు విధానాలే, ఏ ఒక్కటి కూడా సరైన విధానంగా నువ్వు పాటించలే. అందుకే ఇది సమగ్ర సర్వే కాదు, అసమగ్ర సర్వే. దీనికి ఎక్కడైనా సూపర్వైజర్ ఉండేనా? దీని మీద నిఘా విభాగం ఏదైనా ఉండేనా? దీని మీద ఒక సూపర్విజన్ లేదు. దీనికి ఒక సంబంధించినటువంటి ఆఫీసర్స్ లేరు. పేరుకు మాత్రం రాష్ట్ర బీసీల జనవరి సమగ్ర కుటుంబ సర్వే. రేవంత్ రెడ్డి గారు, నువ్వు పచ్చి బీసీలకు వ్యతిరేకివి. పక్కా బీసీలకు వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఒక పక్క పునర్విభజన పేరుతోటి బీసీల మహిళలలో సబ్ కోటా పెట్టకుండా నరేంద్ర మోడీ గారు మోసం చేస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఏమైంది, ఈ బీసీ జనాభా సమగ్ర కుటుంబ సర్వే అన్నావు కదా, అంటే దాంట్లో ఓసీల ప్రాతినిధ్యం చూపించడానికే ఇలా లిస్టు పెట్టాం.